పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధ వాతావరణం మన మీద జరుగుతున్న కుట్రలు తిప్పికొడుతున్న విధానం ఎక్కడికక్కడ మొత్తం అలర్ట్నెస్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. బట్ మనం మాట్లాడుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, మిగిలే ఉన్నాయి. ఎంత మాట్లాడుకున్నా ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఒకసారి ఈ ఫ్లాగ్స్ చూడండి, 4 దేశాల ఫ్లాగ్స్: రువాండా, కోస్టారికా, క్యూబా, ఐస్లాండ్. ఏంటి వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి? రువాండా దేశ ప్రజల అభిమానం ద్వారా, పౌరాభిమానం ద్వారా తిరుగుబాటు చేసిన దేశం. అది మనకు గుర్తుండే ఉంటుంది. 94లో పూర్తిగా జెనోసైడ్ తర్వాత పూర్తిగా పతనం అయిపోయింది రువాండా. అప్పుడు అధ్యక్షుడు పాల్ కగమే ప్రజల మానసిక బలాన్ని ఆధారంగా చేసుకొని, ఊతంగా చేసుకొని అభివృద్ధికి దారి చూశారు. విజనరీ లీడర్స్ అలా ఉంటారు. అవినీతి వ్యతిరేక విధానాలు, స్థానిక పౌర సభలతో పాలన, ఉముగాండా అంటారు వాళ్ళు, ద్వారా ప్రభుత్వం నడిపాడు ఆయన. రువాండా ఇప్పుడు ఆఫ్రికాలో అత్యంత శాంతియుతమైన, పారిశ్రామికంగా వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటి. విజన్ ఉన్న లీడర్ ఉంటే దేశం ఎలా ముందుకు నడుస్తుంది. ఇక క్యూబా ఆరోగ్య సేవల ద్వారా ప్రపంచానికి గుర్తింపు తీసుకొచ్చి, ప్రపంచంలో తన గుర్తింపు తాను తెచ్చుకోగలిగింది. అమెరికా ఆంక్షల మధ్య కూడా క్యూబా దాని ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత విద్య అందించి ఒక మోడల్ దేశంగా నిలిచింది, థ్యాంక్స్ టు ఫిడెల్ కాస్ట్రో. మనం ఒక లీడర్స్ వాళ్ళ స్ట్రగుల్స్ని చూడడం, ఎప్పుడు వాళ్ళ విజయాలు చూస్తాం. బట్ ఇక్కడ వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ విజయాలు అనుకున్న స్ట్రగుల్స్ కూడా చూడాలి. ప్రపంచంలో అత్యల్ప శిశు మరణాల రేటు, అత్యధిక డాక్టర్ల నిష్పత్తి ఉంది ఈ దేశంలో. చిన్న దేశమైనప్పటికీ ఇతర దేశాలకు డాక్టర్లను పంపే స్థాయికి ఎదిగింది. వీ మస్ట్ సాల్యూట్ క్యూబా. కోస్టారికా వచ్చాం. కోస్టారికా గురించి మాట్లాడుకుంటే మిలిటరీ లేకుండానే అభివృద్ధి సాధించిన దేశం ఇది. ఇది నిజంగా ఒక వింత. 48లో సైన్యాన్ని రద్దు చేసి ఆ డబ్బును విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించారు. ఖచ్చితంగా ఇది అప్రిషియబుల్ థింగే. వాళ్ళకున్న చుట్టుపక్కల వాళ్ళని చుట్టుముట్టిన యుద్ధ మేఘాల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ విద్య, ఆరోగ్యం రెండింటి మీద వాళ్ళు పెట్టిన ఫోకస్, టూరిజం, పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి పెట్టి ఇప్పుడు లాటిన్ అమెరికాలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్న దేశంగా మరి కోస్టారికా నిలిచింది. 100% అంటే 100% పునరుత్పత్తి విద్యుత్ వనరులతో దేశం నడుస్తుంది, అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ తోటి. వియత్నాం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఎంత చెప్పుకున్నా ఎంతో కొంత మిగులుతానే ఉంటుంది. బట్ క్లుప్తంగా చెప్పుకుందాం. ప్రజాకృషితో తిరిగి ఎదిగిన దేశం, అమెరికాతో యుద్ధం తర్వాత తుడిచిపెట్టినట్టే అయిపోయిన దేశం ఈరోజు ఎలా నిటారున లేచి నిలబడింది. సెల్యూట్ చేయండి ఈ 4 దేశాల ఫ్లాగ్స్కి. అంటే ఆ దేశ ప్రజల ఆత్మాభిమానం, అలాగే దేశం పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్, ఇంకా నిబద్ధత. ఈ దేశం నాది, ఈ గడ్డ నాది, ఈ నేల నాది, ఈ నీరు నాది అని వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం, దానికి మనం సెల్యూట్ కొట్టాలి. ప్రభుత్వ మద్దతుతోటి చిన్న పరిశ్రమలు, వ్యవసాయం, లోకల్ మార్కెట్లపై దృష్టి పెట్టి వియత్నాం ఎదిగింది. 90లో వియత్నాం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి ఇప్పుడు అది ఎక్స్పోర్టింగ్ జైంట్గా మారింది. ఎంత కష్టం అండి వియత్నాం పడింది, ఆ వేదన మాటల్లో చెప్పాలా. అలాగే ఐస్లాండ్ ప్రజలే పాలనలో భాగం అవటం. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత బ్యాంకర్లను శిక్షించిన మొదటి దేశం అది. గమనించాలి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు మనలాగా ఉపేక్షించి వదిలేలా బ్యాంకర్లని శిక్షించింది. ఇక్కడ మనం ఎక్యూజ్డ్ని కూడా వదిలేసాం. నూతన రాజ్యాంగం రచనలో సామాన్య ప్రజలను భాగస్వామ్యం చేసుకుంది. వారు ఆర్థిక వ్యవస్థని ఎలా పునఃస్థాపించారు, ప్రజల నైతిక విలువల ఆధారంగా. అది కాదండి, ఆ మోరల్స్ పెంచడం, స్థైర్యం పెంచడం, విలువలు పెంచడం, ఈ 2 ప్యారలల్గా తీసుకుంటూ వచ్చింది ఐస్లాండ్. ఇంకా భూటాన్ గురించి అంటే మాట్లాడితే జీడిపి కంటే జాతీయ ఆనందాన్ని కీలకం చేసింది. మన చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు హ్యాపీనెస్ ఇండెక్స్ అని. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి ఆయన క్యూ తీసుకున్నారు. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే పాలనా సిద్ధాంతం ద్వారా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా విధానాల రూపకల్పన. ఇన్ఫ్యాక్ట్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. కమిట్మెంట్ ఉంది, విజన్ ఉంది మన లీడర్కి, చంద్రబాబు గారికి. మల్టీనేషనల్ కంపెనీలకు నియంత్రణలు, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం, ఈ 2 ఇవ్వటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సరళమైన జీవనశైలి, స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి మార్గం అని బలంగా నమ్మిన దేశం. మన దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి కూడా మాట్లాడితే కేరళ గురించి మాట్లాడుకోవాలి. భారతదేశంలో ప్రజల శ్రేయస్సే ఆర్థిక విజయానికి మూలమని నమ్మిన రాష్ట్రం కేరళ. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన డబ్బుతో పాటు ప్రభుత్వాల నిరంతర బలమైన ఆరోగ్య విద్యా విధానాలు, అంటే కమిటెడ్గా ఎలా ఉంటుంది, మనం ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్స్ మీద ఎలా ఫోకస్ చేయాలనేది కేరళ చేసి చూపించింది. జన ఆరోగ్య మిషన్, పాఠశాల పునరుద్ధరణ వంటి ప్రజాపాలనా మోడల్స్ ఈ రాష్ట్రంలో దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటండి?
ఒక్కసారి చూస్తే భారతదేశం ఎదగాలి, లేదా ఆంధ్రప్రదేశ్ ఎదగాలి, తెలంగాణ ఎదగాలి, ఏం చేయాలి? విదేశీ కంపెనీలని కోసం ఎదురు చూస్తూ ఉంటాం కాదు. అర్థమైందా? విదేశాల నుంచి ఉర్సా అర్సా కర్సా అనుకుంటూ వచ్చే వాళ్ళతోటి అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు. ఇంకేముంది, 6,000 కోట్ల రూపాయల రెవెన్యూ మేము ఈ రాష్ట్రానికి అందిస్తామని చెప్పేసి వాళ్ళు చూపిస్తున్న పెట్టుబడి, వాళ్ళు పెట్టిన కంపెనీ వయసు ఎంత తెలుసా? 2 నెలలు. ఇంకా ఆ పురిట్లో ఉన్న బిడ్డ కళ్ళు సమంగా తెరిచిందో లేదో కూడా తెలియదు. ఆ కంపెనీ 2 నెలల వ్యవధిలో వచ్చి 60 ఎకరాలు వైజాగ్లో వాళ్ళకి కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపు జరిగిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇంకా రిలీజ్ చేయాలి. అలాంటి వాటి కోసం ఎదురు చూడొద్దు, మనమే పరిపాలించుకుందామని. భారతదేశం ప్రజల ఆలోచనలని వినాలి. అంటే ప్రభుత్వాలు ప్రజల వినియోగాన్ని ప్రోత్సహించాలి. స్థానిక శక్తుల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధానాల్ని రూపకల్పన చేయాలి. ఈ 3 ఉన్న విజనరీస్ మనకు లేకపోలేదు. దేశంలో ఉన్నారు, బట్ వాళ్ళని పనిచేయనియాలి. దేశాన్ని సమూలంగా మార్చినవి నిధులు కాదు, ప్రజల భాగస్వామ్యాన్ని విశ్వసించిన నాయకులే. ఇది కదండి మనం లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి ఆచార్య జేబీ కృపలాని దగ్గర నుంచి ఇంకా మనం మాట్లాడుకుంటూ వస్తే, ఈ దేశంలో ఇవాళ మనం ప్యాంటు షర్ట్ వేసుకొని నిలబడి పరస్పరం మాట్లాడుకుంటున్నాం స్వేచ్ఛగా అంటే దానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రూపొందించిన మూలకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. వీళ్ళ గురించి మాట్లాడుకోకుండా మనం రెస్ట్ ఆఫ్ ది నేషన్ గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉంటుందా? ఆ దేశాలు వాళ్ళ మూలాలు తెలుసుకున్నాయి, మనకి మూలాలు ఉన్నాయి, తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకున్న వాళ్ళని అడ్డగిస్తున్నాం. మార్పు రావాలి. ఈ మార్పు మనతో మొదలవ్వాలి.